బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాకు రష్యా ప్రధాని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఉక్రెయిన్తో యుద్ధానికి యూరోప్ సహకరిస్తే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదని కూడా వ్లాదిమిర్ పుతిన్ అమెరికాకు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూనే ఒకవేళ యుద్ధం ఆపాలి అంటే కూడా నా 7 డిమాండ్లను కూడా ఖచ్చితంగా ఒప్పుకోవాలంటూ కూడా వ్లాదిమిర్ పుతిన్ 7 డిమాండ్లను ప్రస్తావించారు. అయితే అమెరికాకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్తో యుద్ధానికి యూరోప్ ఎంట్రీ ఇచ్చినా సహకరించినా అది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందంటూ కూడా పుతిన్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఆల్సో అలా జరగకుండా ఉండాలి అంటే ఈ 7 డిమాండ్లను ఖచ్చితంగా పాటించాలి, 7 డిమాండ్లకు అంగీకరించాలి అంటూ కూడా పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఆ 7 డిమాండ్లలో మొదటిది యుద్ధం ఆపాలంటే లిఖిత హామీ ఇవ్వాలని కూడా కండిషన్ పెట్టారు పుతిన్. అదేవిధంగా రెండవది నాటోను విస్తరించబోమని కూడా స్పష్టం చేయాలి. మూడవది మాస్కోపై విధించిన ఆంక్షలు సడలించాలని కూడా పట్టుబడ్డారు పుతిన్. అదేవిధంగా నాలుగవది నాటోలో ఉక్రెయిన్కు మెంబర్షిప్ ఇవ్వకూడదని కూడా అడిగారు. ఇక ఐదవది కీవ్ను న్యూట్రల్గా అంటే తటస్థంగా ఉంచాలని కూడా కోరారు. ఇక ఆరవది ఉక్రెయిన్లో రష్యన్లకు భద్రత కల్పించాలి. ఏడవది యూరోప్ ఇతర దేశాలు జప్తు చేసిన రష్యా ఆస్తులను కూడా విడుదల చేయాలి అంటూ కూడా ఇలా 7 డిమాండ్లను ప్రస్తావించారు పుతిన్. అండ్ ఆల్సో ఒకవేళ ఉక్రెయిన్తో యుద్ధానికి దిగినప్పుడు యూరోప్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా అది మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుందంటూ ఇప్పటికే పుతిన్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ట్రంప్ ప్రపంచ దేశంలో మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండాలి అంటే అమెరికా ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు శాంతి నెలకొల్పేలా చూస్తుందంటూ ట్రంప్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఎందుకంటే అటు రష్యాని కావచ్చు, ఇటు పాలస్తీన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్కి సంబంధించి కూడా పుతిన్ ఈ యుద్ధాలు ఆపాలంటే నేను అధికారంలోకి రావాలంటూ కూడా ఎలక్షన్స్కి ముందు కూడా ట్రంప్ చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. సో ప్రజెంట్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఫ్రెండ్లీ అలై ఉన్నప్పటికీ కూడా ఒకవేళ రష్యాకి సంబంధించిన దాంట్లో అమెరికా ఎంట్రీ ఇస్తే అస్సలు ఊరుకోబోము, ఎంత మిత్రదేశమైనా కూడా సహించము అంటూ కూడా ట్రంప్కి కూడా భారీ వార్నింగ్ ఇచ్చారు పుతిన్. సో దీంతో ట్రంప్ ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ట్రంప్కి ఇప్పుడు ప్రతి చోట నుంచి కూడా విమర్శలే వస్తున్నాయి. అటు స్వదేశంలో కూడా అమెరికాలో కూడా తాను తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. అండ్ తాను తీసుకున్న నిర్ణయాల పట్ల అక్కడుండే న్యాయస్థానం కూడా ట్రంప్ విధించిన ఆంక్షల వరకు ప్రెసిడెంట్కి ప్రజెంట్ అలాంటి అధికారాలు ఉండవు అంటూ కూడా ఆ ఆంక్షలపైన ఇప్పటికే స్టే విధించిన పరిస్థితి కనిపిస్తుంది. టారిఫ్లకి సంబంధించి కావచ్చు, రీసెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన సంచలనమైన నిర్ణయం గురించి కావచ్చు కూడా ట్రంప్ విధించిన ఆంక్షలను ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిర్ణయాలకు వ్యతిరేకంగా అక్కడి న్యాయస్థానం స్టే విధించింది. అదేవిధంగా ఇప్పుడు రష్యాకి సంబంధించి కూడా ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య శాంతి నెలకొల్పాలి అంటే ఖచ్చితంగా నేను అధికారంలోకి రావాలి అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా ట్రంప్నే సవాల్ చేస్తూ పుతిన్ 7 డిమాండ్లను ప్రస్తావించారు. అండ్ ఆల్సో ఒకవేళ యూరోప్ ఈ వార్లో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందంటూ కూడా అమెరికాకు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు వ్లాదిమిర్ పుతిన్. అయితే ట్రంప్ ఇంకా జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఏదైతే సంధి కుదిర్చడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాకి వచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఇంకా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్తో పాటు జెలెన్స్కీ వీళ్ళు ముగ్గురు మధ్య కాస్త కమ్యూనికేషన్ అనేది కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. జెలెన్స్కీని మందలించారు ప్రెసిడెంట్ ట్రంప్, అదేవిధంగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. సో ఈ నేపథ్యంలో అక్కడ కాస్త ఉక్రెయిన్కు ఇట్లా చేస్తే ఉక్రెయిన్ను మేము సహకరించమని చెప్పిన ట్రంప్ ఆ తర్వాత మళ్ళీ ఉక్రెయిన్ కాస్త వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఈ ఏదైతే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుందో అది కాస్త ఆగిపోతుందన్న పరిస్థితుల్లో మరొకసారి ట్రంప్కి అదేవిధంగా నేటోకి కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు వ్లాదిమిర్ పుతిన్. సో ప్రజెంట్ అయితే రీసెంట్గా కూడా రష్యా అధ్యక్షుడి పైన కూడా ఉక్రెయిన్ తరపు నుంచి డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో కూడా కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే యుద్ధం ఆపాలంటే కూడా నేను చెప్పిన 7 షరతులకు ఖచ్చితంగా దాన్ని ఆమోదించాలి, లేకపోతే ఈ యుద్ధం ఇలానే కంటిన్యూ అవుతుంది అని కూడా
వ్లాదిమిర్ పుతిన్ చెప్పడం జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పోరు ముగించడానికి కొన్ని షరతులు పెట్టినట్లు కూడా రష్యా వర్గాలు చెప్తున్నాయి. అయితే రైటర్స్ అనే వార్తా సంస్థ ఈ అంశాన్ని పేర్కొనింది. అయితే ఆ సంస్థ కథనం ప్రకారం పుతిన్ డిమాండ్లు ఏమిటంటే యుద్ధం ఆపాలంటే తూర్పు వైపునకు నాటోను విస్తరించబోమని కూడా పశ్చిమ దేశాలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. మరొకటి, మాస్కోపై విధించిన ఆంక్షలను సడలించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకూడదు. కీవ్ తటస్థంగా ఉండాలి. అదేవిధంగా ఉక్రెయిన్లోనూ రష్యాకు భద్రత కల్పించాలి. ఐరోపా ఇతర దేశాలు జప్తు చేసిన రష్యన్ ఆస్తులను కూడా విడుదల చేయాలి అంటూ కూడా చాలా బలంగా తాను తన డిమాండ్స్ని పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అని కూడా చాలా పెద్ద మొత్తంలో సస్పెన్స్ నెలకొంది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్పై డొనాల్డ్ ట్రంప్ కూడా ఫైర్ అయ్యారు. పుతిన్ పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నారని కూడా రీసెంట్గా ట్రంప్ రిలీజ్ చేసిన ఒక వీడియోలో తను చాలా కోపంతో పుతిన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఉక్రెయిన్ పైన వైమానిక దాడిని ట్రంప్ ఖండించారు. ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనుకుంటే ఆ ఆలోచన రష్యా పతనానికి దారితీస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. జెలెన్స్కీ విధానం కూడా మారాలన్నారు ట్రంప్. అయితే ఇటీవల ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి చేసింది. 367 డ్రోన్లు అదేవిధంగా క్షిపణులు ప్రయోగించింది రష్యా. ఈ నేపథ్యంలో 3 ఏళ్ల యుద్ధంలో ఇది అతిపెద్ద వైమానిక దాడిలో 12 మంది వరకు కూడా చనిపోయారు. అయితే రష్యా అధ్యక్షుడు ఈ నేపథ్యంలో ఆయన ట్రంప్ పుతిన్ని ఉద్దేశిస్తూ చాలా హాట్ కామెంట్స్ కూడా చేశారు. అయితే కారణం లేకపోయినా ఉక్రెయిన్ నగరాలపై కూడా క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతున్నారని కూడా ట్రంప్ ఫైర్ అయ్యారు. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలనుకునే ఆలోచన సరైనది కాదు అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ అది ఒకవేళ అలా చేస్తే అది రష్యా పతనానికి కారణమవుతుందంటూ కూడా అన్నారు ట్రంప్. అదేవిధంగా 3 ఏళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఉంటే యుద్ధం మొదలయ్యేది కాదన్నారు. కనీసం ఇప్పుడైనా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటే రష్యా ఉక్రెయిన్లు మాత్రం ఏదైతే టెన్షన్ వాతావరణం నెలకొందో దాన్ని పెంచుకుంటూ పోతున్నారని కూడా ఫైర్ అయ్యారు. నిన్న ఉక్రెయిన్పై భీకర దాడి చేసింది రష్యా. రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై 367 డ్రోన్లు అదేవిధంగా క్షిపణులు కూడా ప్రయోగించింది. 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో అతిపెద్ద వైమానిక దాడి. ఈ దాడిలో 12 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఇలా జరుగుతుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం మీద కూడా కంప్లీట్గా ఈ టెన్షన్ వాతావరణం కొనసాగుతూ వస్తుంది. అయితే ట్రంప్ ప్రకటనపై రష్యా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ కూడా తీవ్రంగా స్పందించారు. తనకు ఒకే ఒక్క విషయం తెలుసు అని కూడా ఆయన అన్నారు. పుతిన్కు హెచ్చరిస్తే మరింత ప్రమాదం పోంచి ఉందన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని కూడా హెచ్చరించారు. అయితే పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు సహాయం చేయడం ఆపకపోతే ఉక్రెయిన్లోని బఫర్ జోన్ పోలాండ్కు చేరుకుంటుందని కూడా ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. తనను తాను ప్రపంచ శాంతి దూతగా చెప్పుకుంటున్న ట్రంప్కు గట్టి హెచ్చరిక ఇచ్చారు రష్యా అధికారిక ప్రతినిధి. అయితే ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆయన ఏమన్నారంటే, పుతిన్ అనే నిప్పుతో ఆడుకోవడం నిజంగా మంచిది కాదు. ప్రస్తుతం నాకు నిజంగా ఒక విషయం మాత్రమే అర్థమవుతుంది, అది 3వ ప్రపంచ యుద్ధం అని. ట్రంప్ దీన్ని అర్థం చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో వాస్తవానికి ఉక్రెయిన్ రష్యా మధ్య హై టెన్షన్ వాతావరణం మధ్య ట్రంప్ ఏదైతే యుద్ధం నడుస్తుందో దాన్ని ట్రంప్ చర్చలు జరిపారు. అయితే పుతిన్తో 2 గంటలకు పైగా ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ రష్యా చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని కూడా ట్రంప్ అన్నారు. ట్రంప్ చొరవతో స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధమని కూడా ప్రకటించారు. ఇంతలోనే మే 24న ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య హై టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది.